లక్ష్మీ దేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి. ధూపదీపం పరికల్పయామి. నైవేద్యం సమర్పయామి. మాంగళ్యధారణం కరిష్యే. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి. భజంత్రేలు ఓం మాంగళ్యం ఆపండి. ఈ పెళ్లి జరగదు. మావయ్య, పిల్ల తండ్రి మీరే ఈ పెళ్లి ఆపితే ఏంటి అర్థం? పెళ్లి కొడుకు నచ్చలేదని అర్థం. నన్ను నచ్చలేదని చెప్పిన మొదటి వ్యక్తి మీరే. ఇప్పుడు నేనేం తప్పు చేశాను? ఎన్ని తప్పులు చేయలేదు, చేసినవన్నీ తప్పులే. తప్పు నెంబర్ 1. హాయ్. హలో. పెళ్లి కొడుకు డబ్బు ఎంత వేస్తారో దాన్ని బట్టి ఆయన మనసు తెలుసుకోవచ్చు. 500 వేస్తారా? గొప్ప మనసే. సూపర్. తప్పు నంబర్ 2. రండి. ఇవ్వమ్మా, దీంతో పనుందిగా. సార్, పన్నీర్లో మందు కలిపి తాగడం తప్పు సార్. మందు ఇలా కొడితేనే కిక్ అమ్మడు. అంతేకాదు, పెళ్లి కూతురు పక్కన కూర్చుంటాను, అక్కడ ఒట్టి మందు కొట్టి కూర్చుంటే తప్పుగా అనుకుంటారు. అందుకే పన్నీర్లో కలిపి కమ్మగా తాగితే వాసన అదురుతుంది. అక్కడే ఫస్ట్ ఎయిడ్ జరిగినా జరుగుతుంది. ఏంటో చూపు, నీకు మందు లేదని కోపమా? అన్ని తప్పులు సహించాను, కానీ క్లైమాక్స్ లో చేసేవే ఒక తప్పు. మావయ్య, ఇలా రండి మావయ్య. నేను తాళి కట్టడానికి ముందు మనమిద్దరం అర్జెంటుగా ఒక విషయం మాట్లాడుకోవాలి. ఏంటి? తాళి కట్టిన తర్వాత మీ అమ్మాయికి ఎవరితోనైనా లవ్వు గివ్వు ఉండి వాడితో పారిపోయినా, లేక హార్ట్ అటాక్ వచ్చి గబ్బుకుని టపా కట్టేసినా, రోహిణి వాళ్ళ చెల్లెలు రాగిణినో లేదా రాగిణి చెల్లెలు రూపునినో, అది కాదంటే పోయిన వారం వయసుకొచ్చిందే మీ చిన్న కూతురు రుక్మిణి, వీళ్ళలో ఎవరో ఒకరిని నాకిచ్చి పెళ్లి చేస్తారా? వీడికి పిల్లనివ్వాలనుకున్న ఒక్క పాపానికి రాగిణి, రూపిణి, రోహిణి, రుక్మిణి అంటూ కాంప్లెక్సే కట్టేవమంటున్నాడు. మీరే చెప్పండి, ఇంత జరిగిన తర్వాత కూడా వీడికి నా కూతుర్ని ఇవ్వడం న్యాయమా? తాళి కట్టక ముందే వీడి వల్ల గుండె నొప్పి వచ్చేసింది. ఇంకా ఏమేమి వస్తాయో ఏమో. నువ్వు ఊరుకో. వీడి బారి నుంచి నా కూతుర్ని, నా భార్యని కాపాడడం కోసమే పేదవాడని నేను దూరం చేసుకున్నా నా అక్క కొడుకు వీడికి ఈ ముహూర్తంలోనే ఇప్పుడే నా కూతురించి పెళ్లి చేస్తున్నాను. ఇంకా నుంచుంటావరా? పో బయటికి. ఎలాగో బయటికి వెళ్తాను. వెళ్లే ముందు ఒకే ఒక చిన్న కోరిక తీరుస్తారా? ఏంటి అది? ఇంతవరకు మొదటి రాత్రిని నీ సినిమాల్లోనే చూశాను, డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు. అందుకని రాత్రి వరకు ఇక్కడే ఉండి ఆనందంగా చూసి వెళ్ళమంటారా? అయ్యో అయ్యో, నా బ్యాగ్ తీసుకుపోతున్నాడు. అయ్యో, నా డబ్బు తీసుకుని పారిపోతున్నాడు. అయ్యో, నా బ్యాగ్ ఎవరైనా పట్టుకోండి. మన వాళ్ళు వచ్చారండి. ఒకవేళ మ్యాటర్ తెలిసిపోయిందా? ఏయ్, ఒక్కనే వస్తానని చెప్పు. నాకు తెలియదురా. ఎందుకు వచ్చారా? అది పెద్ద అమౌంట్ కదా, అందుకే సేఫ్టీగా వచ్చాం. వచ్చిన వాళ్ళంతా డమ్మీ వెధవలు, కొట్టి పారిపో. పగిలిపోయింది నా బ్యాగ్. బ్యాగ్ అడ్డుపోతుంది చూడు. బ్యాగ్ కాదురా, నా బ్యాగ్. వెళ్ళి పట్టుకోండి రా. పరిగెత్తగలరా? బాక్స్ బద్దలైపోయింది. అందరూ కలిసి నన్ను చంపేస్తున్నారే. తగిలిన చోటే తగులుతుందంటారు, ఇదేనా? వద్దురా, ఇక పరిగెత్తడం నా వల్ల కాదురా. రెడీ అయ్యాడే. అయ్యో, వచ్చేస్తున్నాడే. అమ్మో,
ఎక్కడ నువ్వు నేను వదలరా రేయ్. ఒరే కొట్టకరా నేనురా అయ్యో దేవుడా ఆపరా రే నేనురా రే ఆపరా రే ఇదిగో, తీసుకో. సార్ మీ వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఏవయ్యా ఎస్. ఇది నీకే న్యాయంగా ఉందా? ఓయ్. ఇంకా దెబ్బలు తినడానికి నా ఒంట్లో చోటు ఎక్కడ ఉంది? ఇదిగో ఇది తీసుకొని పారిపో. ఎక్కడికి? సాయంత్రం బార్లో మీట్ అవుదాం. సేమ్ బార్ ఆ. 6 o'clock. అవును. ఓకే బాస్, అంతకంటే ముందు హాస్పిటల్కి వెళ్ళు. అయ్యో ఇప్పుడు ఇలాగే గురువు దగ్గరకు వెళ్ళి డబ్బు ఎవడో ఎత్తుకుపోయాడని చెప్తే మొత్తం డబ్బు మనకే. గురు వాట్ శిష్య? ఇల్లాడి గురు, మీరు ఆ. ఏదో సొంత డబ్బుతో ఫినాన్స్ చేస్తున్నారనుకుంటే ఆ. మినిస్టర్ గారు బ్లాక్ మనీయా? రై ఆ? మన దేశంలో ఒరిజినల్ ధనవంతుల కన్నా బినామీలే బ్రహ్మాండంగా ఉన్నారు. ఆ, గురు నేను కూడా మీలాగే ఈ ఊరికి వచ్చేటప్పుడు చేతిలో 10 పైసలు కూడా లేకుండా వచ్చాను. కొంచెం ఉండు. గురు ఆ? అర్థమైంది. 10 పైసలు ఇచ్చి నాకు పంచ్ డైలాగ్ చెప్తారు, అంతేగా? వదిలేండి. పంచ్ డైలాగ్ చెప్పడానికి నేను అంత నీచమైన వాడిని అనుకుంటున్నావా? కాదా? ఏంటి కాదా? ఉండు, నేను నీ ₹1,00,00,000 ఇస్తాను. కోట. అవును, అయితే చేసే ధర్మం బయటికి తెలియకూడదు అనే లక్ష్యం నాది. అయ్యయ్యయ్యో. అందుచేత నా పేరు బయటికి రానే కూడదు. ఆహా. తీ పెన్ను. మీరు దేవుడు గురు, దేవుడు. ఇదిగోండి. ఆ. Take it. జీవితాంతం నేను మీ బానిసను గురు. యు ఆర్ మై గాడ్. Why stop? గురు ఆ? అమౌంట్ వేశారు, ఆ. సంతకం మర్చిపోయారు. నేను కావాలనే పెట్టలేదు. ఏంటి? నేను ముందే చెప్పాను కదా, ఏమని? నేను ఎంత డబ్బైనా ఇస్తాను, నా పేరు మాత్రం బయటికి రాకూడదన్నానా? సంతకం పెడితే పేరు తెలిసిపోతుందిగా. చూడు, ఇప్పుడు చెప్తున్నాను, నీకు ఎన్ని కోట్లు కావాలన్నా డబ్బు ఇస్తాను, కానీ సంతకం మాత్రం పెట్టను. మిమ్మల్ని మార్చలేం. ఏది రాజకీయ నాయకులు మార్చి చూద్దాం. ఎవరి లిస్ట్ లో లేని అప్పులు వాడు ఇలా ఫాలో అవుతున్నాడు. బైక్ ఏ లేదు, నడిచి వెళ్తున్నారు. హెల్మెట్ ఎందుకు సార్? రే ఇది నడిచి వెళ్ళడానికి పెట్టుకున్న హెల్మెట్ కాదురా, కొందరు అప్పులు వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి పెట్టుకుంది. అవును, నీ దగ్గర చేయి బదులుగా 1000 దొరుకుద్దా? హే, నువ్వు ఇలా అడుగుతావనే హెల్మెట్ తో పాటు తిరుగుతున్నాను. ఇప్పుడు అర్థమైందిరా దేశంలో ఇన్ని హెల్మెట్లు ఎందుకు సేల్ అవుతున్నాయో. బాస్ గడ్డపార హెల్మెట్ తీసేశాడు. ఓవర్. చూడగానే పాస్ పోయాలని మూడొచ్చేలా ఓ గోడ కట్టారే. గడ్డపార మూలం నుంచొని పాసు పోస్తున్నాడు. ఓవర్. మనం సందేహపడింది నిజమైంది. యూరిన్ ఎల్లోగానే ఉంది. ఓవర్. పాత సినిమాలో విలన్ల ఎందుకు మారు వేషాలు వచ్చారు? ఇప్పుడు ఎందుకు 2020 మ్యాచ్ జరుగుతున్నట్టు అందరూ ఓవర్ ఓవర్ అంటున్నారు? నన్నెందుకు ఫాలో అవుతున్నారా? మన ఊర్లో నువ్వు వడ్డీకి తీసుకున్న వాళ్ళ లెక్క ఎంతో తెలుసా? ఈ రోజుతో 236. వాళ్ళందరూ కలిసి నిన్ను ఫాలో చేయమని మా నలుగురిని ఏర్పాటు చేశారు. అందుకే ఫాలో చేస్తున్నాం. ఒరే బుర్రలేని జోకర్ వెదవల్లరా, నన్ను ఫాలో అవడం వల్ల మీకు 10 పైసలు ప్రయోజనం లేదురా. అదే గాయత్రి ఇంటికి వచ్చే పెళ్లి కొడుకుని తరిమేస్తే మీకు క్యాష్, నాకు గాయత్రి. ఓకేనా? ఐడియా మాత్రం బాగానే ఉంది. పెళ్లి చూపులకు వచ్చేవాడిని భయపెట్టి పంపించే, కానీ ఇంట్లో చూపించడానికి డమ్మీ పెళ్లి కొడుకు కావాలి కదా. పెళ్లి కొడుకు అంటే నాలా ఫస్ట్ హీరోలా లేకపోయినా కనీసం సెకండ్ హీరోలా అయినా ఉండాలరా. అటువంటి వాడు ఎవడైనా ఉన్నాడేమో చూడండి. అడుగు డబ్బు లెక్క పెడుతున్నాడే వాడు. ఓకేనా? వాడి పేరు రాజా. డబ్బు కోసం ఏదైనా చేస్తాడు. దొరికాడ్రా సెకండ్ హీరో. హాయ్ సెకండ్ హీరో, ఐఎమ్ ఫస్ట్ హీరో. నాతో ఓ 10 నిమిషాలు రాగలరా? రేయ్, తన్నులు తింటావు పోరా. 10,000 ఇస్తాను. అన్నా చెప్పన్నా, ఏం చేయాలి? ఏంటి అన్న అనేసాడు? నాతో ఇంటికి రావాలి, ఓ ఫిగర్ ని చూడాలి. పిల్లని ఎత్తుకెళ్ళి రేపు చేయాలన్నా? అదంతా ఏమవుతూ ఆ పిల్లని చూసి బాలేదు అనాలి. బాగోలేదు. ఉమ్. మరీ సింపుల్ డైలాగ్ గా ఉంది అన్నా. నీకేరా అది డైలాగు, నాకు అదే లైఫ్. నమస్కారం. 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 నమస్కారం బాబు. ఈయనే ఆ డమ్మి పెళ్లి కొడుకు, ధర్మపురం పెళ్లి కొడుకు. ఏంటి బాబు మీరు ఒక్కరే వచ్చారు? అమ్మా నాన్న? అది వాళ్ళిద్దరూ ఐర్లాండ్ లో ఉన్నారు. మీరు పిల్లని పిలవండి మావయ్య. ఆయన చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోతారు. త్వరగా పిలవండి. త్వరగా రమ్మను. గాయత్రి, బాగాలేదు చెప్పు. ఫు, అలా ఉమ్మేస్తే ఎంత ఇస్తావు? 50,000. 50,000? అలా గట్టి కొడితే 1,00,000 ఇస్తారు. కొట్టు. ₹1,00,000? ఆహా.
అదంతా చూడకూడదు. ఫేస్ చూసి మాట్లాడు. సరే. డైలాగ్ బాలేదు. అమ్మాయి నాకు నచ్చింది. ఏంటి డైలాగా? అదేం లేదు మావయ్య, అమ్మాయిని వర్ణించి ఒక కవిత రాసిచ్చాను, అది మార్చి చెప్పేశాడు. రేయ్, ఒకటికి 10,000 సార్లు ఆలోచించుకుని మంచి సమాధానం చెప్పరా. 1,00,000 సార్లు ఆలోచించిన ఎటువంటి మార్పు లేదు. ఈ అమ్మాయిని చూడండి బాస్. కాకినాడ కాజా, కలకత్తా జాంపండు, ముంబై హల్వా, తణుకు చెరుకు ముక్క, మొత్తానికి ఇదొక తిరుపతి లడ్డు. లడ్డా? దాని మొహన ఏమైనా జీడిపప్పు ఏలకులు అతికించున్నాయా? రే ఊరుకోరా. ఏంటి రానా? అమ్మాయే కాదండి, చురుకైన నాన్న, ఎవరో వీడా? చక్కని చుక్కలాంటి అమ్మ. ఎన్నేళ్ల క్రితం? ఒక్క ముక్కలో చెప్పాలంటే చిన్నతనంలో తిరణాల్లో తప్పిపోయిన మా మామయ్య కుటుంబాన్ని అచ్చు గుద్దినట్టుగా ఉన్నారు. రేయ్, అచ్చుకుదినట్టు ఉండడానికి ఇదేమైనా దొంగ నోటు అనుకున్నావా? నువ్వు మాట మార్చి మాట్లాడుతున్నావు. వెళ్ళి నీ పేరెంట్స్ ని తీసుకురా. పొమ్మంటే పోతాను, వెళ్ళడానికి ముందు నీ గురించి కూడా ఒక ముక్క చెప్పేసి వెళ్తాను. తీసుకున్న డబ్బుకి ఇప్పుడే పని చేస్తున్నావు. చెప్పు. నా పాటికి నేను బస్టాండ్ లో నుంచొనున్నాను అత్తయ్య. అప్పుడు ఇతను వచ్చి నా చేతికో 10,000 ఇచ్చాడు మామయ్య. దేనికి? మీ అమ్మాయి నచ్చలేదని చెప్పమన్నాడు. కానీ అదృష్టం బాగుంది, పెద్ద ఇతని మాట వినకుండా నా పాటికి నేను వెళ్ళిపోయి ఉంటే ఇలాంటి సూపర్ అత్తయ్య, బ్యూటిఫుల్ భార్య నాకు దొరుకుండే వాళ్ళు కాదుగా. వస్తాను. ఏయ్, ఏయ్, ఇదేంటి పెళ్ళామని కన్ఫర్మ్ చేసి వెళ్తున్నాడు? అంతేకాకుండా బొగ్గ కూడా గిల్లాడు. మరి నాగతే? చెప్పు తెగుతుంది. ఆల్రెడీ తెగిపోయే ఉందిగా. ఇదేమిటో తెలుసా? మీ ఆయన గారి జుట్టా? తెలుసు గాయత్రి, ఎన్నటికీ ఈ భావం నువ్వు వదిలిపెట్టవని నాకు తెలుసు. పెట్టనాది. మరి నాది ఇచ్చేయండి. వెళ్ళిపోవద్దు గురువా, ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోవద్దు. నేనెందుకు వెళ్ళిపోతాను? వెళ్ళగొట్టారా? బాస్, అయ్యో బాస్, వద్దు, తాకండి. అయ్యో వద్దు బాస్. అయ్యో, విషయం తాగేంతగా ఇప్పుడు ఏం జరిగింది బాస్? రేపు మీరే ఒక బెర్నార్డ్ షా గాను, ఒబామా గాను. ఇప్పుడు ఎందుకు నువ్వు వాళ్ళ పేర్లన్నీ చెప్తున్నావు? ముందు అసలు ఇది విషయం అని ఎవరు చెప్పారా? ఒంట్లో బాగోలేదు, మాత్రం వేసుకుందాం అనుకున్నాను. నీ వల్ల తాగాల్సిన పాలు పోయాయి, ఉండాల్సిన ఇల్లు పోయింది. ఇల్లు పోయిందా? ఎలా బాస్? ఏ నీకు తెలీదు? నువ్వు నాతో రాలేదు, పిల్ల బాగుందని చెప్పలేదు. బాస్, తళ్ళాడే తాజా యాపిల్ లాంటి పిల్లని చూసి ఎవరైనా నచ్చలేదని చెప్పగలరా? అయినా సరే బాస్, నా వల్ల డ్యామేజ్ అయిన మీ జీవితాన్ని నేనే రెన్యువల్ చేస్తాను. ఎరా, రెన్యూల్ చేయడానికి నా జీవితం ఎఫ్సీకి వెళ్ళిన ఆటోనా? నీ మీద నాకు నమ్మకం లేదు, నువ్వు వెళ్ళు. బాస్ 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 బాస్, ఒకసారి డబ్బు తీసుకుని పని పూర్తవకపోతే నా మనసాక్షి నన్ను చంపేస్తుంది. ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి, ఆ పిల్లని మీతో కలిపి చూపిస్తాను. ప్లీజ్ బాస్, ప్లీజ్ 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 బాస్. మరీ అడుగుతున్నాడే. ఇదిగో, నేను నువ్వు వేసిన సీన్ లో నేను విలన్లా, నువ్వు హీరోలా కనిపించావు. ఇప్పుడు నేను చేయబోయే సీన్ లో నువ్వు విలన్ గాను, నేను హీరోగాను ఉండాలి. ఎలా బాస్? ఆ టైప్ లో ఓ కొత్త సీన్. కొత్త సీనా? చెప్పండి చెప్పండి బాస్. దగ్గరకు రా. గట్టిగా మాట్లాడుకుంటే ఎవడైనా వినేసి సినిమాలో పెట్టేసుకుంటా. అవునవును. మన హీరోయిన్ గాయత్రి కాలేజీ నుంచి వెళ్తుంటుంది. నువ్వు వెనకాలే వెళ్ళి తన హ్యాండ్ బ్యాగ్ కొట్టేసి పారిపోవాలి. నేను వెంటనే నిన్ను తరుముకుంటూ వచ్చి నిన్ను కొట్టినట్టుగా కొట్టి ఆ బ్యాగ్ లాక్కుని గాయత్రి చేతిలో పెడతాను. వెంటనే అమ్మాయి నువ్వు చెడ్డవాడివి, నేను మంచివాడిని అనుకుంటుంది. ఎలా ఉంది? మరీ పాత సీన్ గా ఉంది బాస్. నేనే 6-7 సార్లు చేశాను. అందరూ పాత వేరే చేస్తున్నారు, మన కాంబినేషన్ లో చేసినప్పుడు కొత్తగా ఉంటుంది. కరెక్ట్. చేస్తావా? చేస్తాను. హాయ్. అయ్యో, బ్యాగ్, బ్యాగ్, అయ్యో, దొంగ, అయ్యో. ఏమైంది గాయత్రి? బాబా, ఆ రోజు పెళ్లి చూపులకు వచ్చాడే, అతను నా బ్యాగ్ లాక్కుని వెళ్ళాడు. రాస్కెల్, ఫస్ట్ హీరో నేనుండగా సెకండ్ హీరోకి నువ్వు చదివించావుగా. ఇప్పుడు చూడు, నీ బ్యాగ్ లాక్కుపోయాడు.
ఇక మీదనే ఈ బావతో మర్యాదగా మాట్లాడు. సారీ బావా, ఆ. ఎవరైనా మగాళ్ళని పంపించి బ్యాగ్ తెప్పించు. ఇప్పుడేగా చెప్పాను బావను అవమానించకూడదని. ఇప్పుడు మీ బావ చూపించే యాక్షన్ తో తెలుస్తుంది నేను ఎంత గొప్పవాడిని. రేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? బ్యాగ్ లాక్కోవడం వెళ్తున్నాను. కోసం పోరా. అసలే ఫస్ట్ హీరో సెకండ్ హీరో అని తెస్తుంటే ఈ థర్డ్ హీరో ఒకడు. వాడెక్కడ? వస్తున్నా. ఎందుకు ఈ డాన్స్? మర్యాదగా బ్యాగ్ ఇచ్చాయి. ఇదిగో. దాచిపెట్టు నేను ఫైట్ చేసి తీసుకోవాలి, అర్థమైందా? అలాగా? ఇదిగో నా ముక్కు పట్టుకో. ఇలారా? ఇదిగో హైట్ లో ఉంది, అందుకో ఎగిరి చాలా అందుకో. కష్టంగా ఉంది. 2 దెబ్బలు తిని నువ్వే బ్యాగ్ ఇచ్చేయి. ఏంటి 2 దెబ్బలా? సూపర్ స్టారే 3 దెబ్బలు తిన్నాక తిప్పి కొడతాడు. ఓహో అలా అంటావా? సరే కొట్టు. క్యాచ్. పారిపో. ఫస్ట్ హీరోతో సెకండ్ హీరో పెట్టుకోకూడదు. పారిపో. గాయత్రి, ఇప్పుడైనా మీ బావని మగాడని ఒప్పుకుంటావా? నీ బ్యాగ్ లో అన్ని కరెక్ట్ గా ఉన్నాయేమో అని చెక్ చేసుకో. ఇదిగో గాయత్రి, ఓపెన్ చేసి చూడు. చూడు. వదలు. వదలమంటుంటే. బ్యాగ్ వదలు. ఏంటి బ్యాగ్ వదలు. వదలు. అయ్యో అయ్యో ఏంటి? అయ్యో ఏమైంది? మన కాలేజీలో ర్యాగింగ్ గ్రూప్ బాంబు పెడతానని చెప్పారు కదా, అది నీ బ్యాగ్ లో పెట్టారు. అది తెలుసుకున్న నీ హీరో నిన్ను కాపాడడానికి వచ్చారు. కానీ మీ బావ అది నీ చేతికిచ్చి నిన్ను చంపాలని చూశాడు. చాలా థ్యాంక్స్. ఈ థ్యాంక్స్ వెళ్ళి మీ హీరోకి చెప్పు. ఏమండి? సారీ అండి, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. చాలా థ్యాంక్స్. అయ్యో దీనికి ఎందుకండి థ్యాంక్స్? మనకి పైన ఉన్నవాడే దీని అంతరికీ కారణం. నువ్వెందుకు మాట్లాడవరా? నేను కష్టపడి గీత గీసి రోడ్డు వేసి బ్రిడ్జ్ కట్టి బస్సు పంపిస్తే అందులో ఎక్కి కూర్చుని ఈజీగా హారన్ కొట్టి వెళ్ళిపోతున్నావు కదరా. ఏయ్ కమ్ ఆన్. ఫస్ట్ నేను, నెక్స్ట్ నువ్వు. ధైర్యంగా పైనుంచి దూకు బాస్. జంప్. ఓకే. గేట్ తెరిచే ఉంది కదా, మరి నన్ను ఎందుకు ఎక్కి దూకమన్నావు? అదేంటంటే చాలే బాస్, ఆపు. అందరికి ఏడాదికి ఒక్కసారి ఏప్రిల్ 1, కానీ నీకు నాతో రోజు ఏప్రిల్ 1 అయిపోయింది. మీకు హెల్ప్ చేయడానికే పనులన్నీ వదిలేసి వచ్చాను. నీ నోట్తో హెల్ప్ అనుకో, నాకేదో ఎలకల మందు తాగినట్టుగా ఉంది. ఒట్టి ముంచే రకం. ముంచే రకం నేను కాదు, అంతా మీరు వేసిన ప్లానే. పక్కాగా ప్లాన్ వేయండి, పటపటలాడించేస్తాను. సరే పద, చెప్పేది జాగ్రత్తగా విను. ఇదే గాయత్రి వాళ్ళ ఇంటి ప్లాన్. ఇది బెడ్రూమ్, ఇది హాల్, ఇది పూజ రూమ్, ఇదే బాత్రూమ్. ఇల్లు అమ్మేస్తున్నారా బాస్? కాదు, కూల్ చేసి కళ్యాణ మండపం కట్టబోతున్నారు. మధ్యలో మాట్లాడకుండా చెప్పేది. సరే. గాయత్రి సరిగ్గా 8ంటికి స్నానం చేయడానికి బాత్రూమ్కి వస్తుంది. నువ్వు సరిగ్గా 7:59 బాత్రూంలో దూరి గోడకి బల్లిలా సైలెంట్గా అతుక్కుని కూర్చోవాలి. గాయత్రి డ్రెస్ ఒక్కొక్కటిగా విప్పుతుంది. బ్లౌజ్ కొంచెం టైట్గా ఉంటుంది. లేట్ అవుతుంది కదా అని నువ్వు టెన్షన్ అయిపోకూడదు. తన వీపు అబ్బో మార్బుల్ ఫ్లోరింగ్ లా నున్నగా ఉంటది. నువ్వు జారి పడిపోకుండా గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టేయాలి. సూపర్ బాస్. కానీ బాత్రూమ్ లో ప్లేస్ కొంచెం తక్కువగా ఉంటుంది. అక్కడ ఇలా కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవడానికి సౌకర్యం కొంచెం. అయితే ఓ స్టార్ హోటల్లో సూట్ రూమ్ బుక్ చేసిస్తాను. దొర్లుతూ పొర్లుతూ ఇద్దరు సంతోషంగా ముద్దులు పెట్టుకుంటారు. సూపర్. రేయ్, నువ్వు రెచ్చిపోకూడదు, నటించడానికి వచ్చావు. సారీ బాస్, కొంచెం క్యారెక్టర్ గా మారితే. క్యారెట్ బీట్రూట్ నువ్వేం అవ్వక్కర్లేదు, చెప్పింది చేస్తే చాలు పద. ఓకే బాస్, జయం మనదే. మాస్టర్ తప్పు చేశారు మాస్టర్, తప్పు చేశారు. ఏంట్రా తప్పు? బాత్రూమ్ లోపల స్పాంజ్ పెట్టుంచి దాని వెనకాల నిప్పు పెట్టారు కదా, అంటుకోదు. రేయ్, స్పాంజ్ నిప్పు పక్కపక్కన ఉంటేనే అంటుకుంటారా? పాత రగ్గు నిప్పు పక్కపక్కన ఉంటే ఎప్పటికీ అంటుకోవురా. ఎందుకంటే స్నానానికి వచ్చేది మా అత్త కూతురు కాదురా, మా అత్తయ్య. రేయ్, వాడేం చేస్తాడంటే గాయత్రి అనుకుని మా అత్తయ్యని కౌగులించుకుని ముద్దు పెడతాడు. పాపం మా అత్తయ్య లాగి పెట్టి ఓటిస్తుంది. అయ్యో అనుకుంటూ పారిపోయి వస్తాడు. ఇది చూసిన గాయత్రి వాడి మొహాన కాంటించి ఉమ్మేస్తుంది. లవ్ కట్ అవుతుంది. తర్వాత మనం సెటిల్ అవుతాం. ఈ మనిషికి లాండ్రీకి బట్టలు వేయమని చెప్పి ఎన్ని రోజులైంది? కొంచెం కూడా బాధ్యత అనేదే లేదు. ఈ ఇంట్లో అన్ని పనులు నేనే చేయాలి. ఏ పని చెప్పినా ఎవరు వినిపించుకోరు. ఇప్పుడు అత్తయ్య లోపల కేరళ గెటప్ లో ఉంటుంది. పెళ్ళైన దగ్గర నుంచి ఈ మనిషితో ఇదే గొడవైపోయింది. జాకెట్. ఇప్పుడు అత్తయ్య లోపల బిల్లా అనుష్క గెటప్ లో ఉంటది.
ఇప్పుడు అత్తయ్య చంటి బిడ్డలా అయిపోయి ఉంటది. అవును, అన్ని విప్పేసిన తర్వాత కూడా ఎలాంటి రియాక్షన్ లేకుండా ఉన్నారేంటి? మాస్టర్ వాడికి ఎప్పుడు అత్త సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుంది మాస్టర్. బాసు దోడు కోసం వచ్చిన వాడు అవును కూడా తీసుకెళ్తాను లాగుంటే. పులిసిపోయిన పిండితో అట్లు పోసుకు తినేంత చీపవాడు. అల్లుడు అత్తయ్య? మీరేంటి ఇక్కడ? అది మరి కుక్కర్ విజిలేసింది మాస్టర్. మాస్టర్ మీ అత్త ఇది చాలా మంచి వాయిస్. ఈ వాయిస్ తో ఆవిడ సింగింగ్ కాంపిటీషన్ కి వెళ్ళొచ్చంటావా? గొంతు చాలా బాగుందని చెప్తున్నారు. వాళ్ళు ఏమైనా రికార్డింగ్ రూమ్ లో జరుస్తున్నారా, బాత్రూమ్ లో జరుస్తున్నారా? ఆ బాబు చూడు పక్కనే ఉన్నాడు. మా అత్తయ్య ఏమైపోయిందో ఏమిటో. అత్తయ్య 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 అల్లుడు, పట్టుకోండి. బాగా నొప్పిగా ఉందా? పట్టుకోండి. మీ అత్త ఏదో అనురాగ దేవత ఆరాధన సావిత్రి అని అలా ఎలా అని చెప్పావు? వదలొద్దని అరుస్తూ ఉంది. వదలకండి పట్టుకోండి అంటే లోపల ఇంకేమైనా ఉండొచ్చు కదరా? లోపల ఇంకెవరుంటారు? వాళ్ళు ఇద్దరే కదా ఉన్నారు. అల్లుడు ఇప్పుడు మీరు కింద నేను పైన. అవును. మా అత్తయ్య ఇంత దిగజారిపోతుందని నేను అనుకోలేదు. బాత్రూమ్ దగ్గర నుంచి ఏం చేస్తున్నారా? మావయ్య, మీరు బాదాంగిరి తాగి చేసుకున్న ఫస్ట్ నైట్ ని ఇక్కడ ఒకడు బాత్రూమ్ లోనే చేసుకుంటున్నాడు మావయ్య. అత్తయ్య అయిపోయింది మావయ్య. లక్ష్మి, లక్ష్మి. మావయ్య బరువంతా పోయింది. నాకేం కాలేదు. గాయత్రి అనుకొని అల్లుడు గారు నా దగ్గర ఏమంటున్నావ్? కొంచెం అల్లరి చేశారు. అబ్బాయి పట్టు ఉడుం పట్టు. ఇన్ని సంవత్సరాల్లో మీరు కూడా నన్ను ఎలా పట్టుకోలేదు. ఓయ్, మెంట్లయ్యా నీకు? నీ పెళ్ళం ఇంకెవడి గురించో గొప్పగా మాట్లాడి వెళ్తుంది. సిగ్గు ఎగ్గు లేకుండా ఏదో కామెడీ చేస్తున్నట్టే అని అవుతావు. నా పట్టు గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ అమ్మ నాడికి తెలుసుకోవాలరా. ఆ రోజుల్లో మా అత్తగారిని బాత్రూమ్ లో పొర పరువు తక్కువ కర్ర తీసుకుని నీ బట్ట బొర బద్దలు కొట్టాలి. ఇంత చీప్ కుటుంబానికి ఇంత గొప్ప సీన్ ఆలోచించినందుకు నా బుద్ధిని చెప్పుతో కొట్టుకోవాలి. పడేరా పడేరా కింద. అవును, ఇక్కడ ఇంత చీప్ సెంటిమెంట్ జరుగుతుందే, వాడు బయటికి రాకుండా లోపల ఏం చేస్తున్నాడు రా? ఏం చేస్తుంటాడు? లోపల గాయత్రి ఉందిగా. రే, గాయత్రి ఎప్పుడు లోపలికి వెళ్ళిందిరా? నువ్వు ఇక్కడ మాట్లాడుతున్న గ్యాప్ లో తను లోపలికి వెళ్ళింది. ఒరేయ్, సూపర్ గా సెట్ అయింది బాస్. రే, లోపల ఏం చేస్తున్నావురా? గాయత్రి నేను. తర్వాత స్టాప్ స్టాప్. మామూలుగా ఇలాంటి ఫంక్షన్స్కి వస్తే నేను ఎక్కువగా ఏం తిన్నాను. మహా సిగ్గు. నా శిష్యుడు మరీ ఘోరం. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టడనుకోండి. పెళ్లి భోజనం సగం మీ శిష్యుడికే పెట్టాం సార్. ఎలా తింటున్నాడో చూడండి. తర్వాత మందికి సిద్ధం చేయండి రా. శిష్య, నీకు అసలు మనస్సాక్షి అనేది ఉందా? ఇవన్నీ మూటగట్టిస్తే నువ్వు మోసపోగలవా? భోజనం చేసేటప్పుడు మాట్లాడకండి, పొలం మారుతుంది. ట్యాంక్ ని ఫుల్ చేయలేను, ఊరికి డిస్టర్బ్ చేస్తాడు. టేస్ట్గానే ఉంది. ఇంకొంచెం పెట్టు. గురు, సబ్బీనా లేకుండా ఇంత బాగా క్లీన్ చేసిన మొదటి వ్యక్తి మీరే. తమ్ముడు, ఈ ఆకు ఇలాకి ఇంకొక రిక్వెస్ట్ వడ్డించండి, ఆకు మిగులుతుంది. నువ్వేంట్రా భోజనం మొదలు పెట్టాక దున్ని పారేశానంతే. అబ్బా, ఏం భోజనం శిష్య, దిమ్మ తిరిగిందనుకో. అవునవును. అరెరెరెరెరె. ఇదిగా ఈ వంట చేసిన వాడిని మన ఇంట్లో వెంటనే వంటవాడుగా పెట్టేసుకో. కరెక్ట్ గురు. గురువా, ఏయ్ శిష్య, ఇదే ఆ పెళ్ళిళ్ళు. పిల్ల తల్లి ఉత్తమురాలు, శీలవతి, గుణవతి, పతివ్రత, మొత్తానికి ఆ నలుగురు కలిసిన ఒక ఆచార నిలయం. అంటే ఇప్పుడు మనం చూడబోయేది ఒక పులి పిల్లనని చెప్పు. కానే కాదు, మరి? అదొక ఏనుగు పిల్ల. నమస్కారం. మ్. నేను చెప్పానే, ఈవిడే శివంగిపురం పాప. ఫిరంగిపురం పీపాన్ పెట్టాల్సింది. నమస్కారం. ఏయ్, వదులు, వదులు. అరే, వదలమంటుంటే. అయ్యో, వదులు. ఏంట్రా ఏంట్రా ఇది? ప్రారంభంలోనే భూకంపం ఉంది. అదేం లేదు గురు, వీళ్ళింటికి గెస్ట్లు ఎవరైనా కొత్తగా వస్తే గట్టిగా కౌగులించుకొని నమస్కారం పెట్టడం వీళ్ళ కుటుంబ ఆచారం. ఇక్కడ ఆగిపోతే ఎలా? లోపలికొచ్చి మా కుటుంబాన్ని చూడండి. హాయ్, మంచి కుటుంబమేనా? రండి పదండి, పదండి, పదండి. రండి రండి.
జాగ్రత్త పిల్లలు జాగ్రత్త. ఏంటండి చూస్తుంటే ఇల్లు లాగలేదు, ఏదో ఆడుకునే మైదానంలా ఉంది. జీవితమే ఒక ఆట, ఆహా. అందులో మానవ శరీరం ఒక మైదానం. అందులో ఎవరు ఎప్పుడొచ్చి ఆడుకుని వెళ్తే మనకేంటి? ఎంత చక్కని వేదాంతం చెప్పారు. మీ ఆయన గారు ఎక్కడండి? ఆయన చేతిలో ఆల్బం పట్టుకొని అన్ని వీధిలో తిరుగుతుంటారు. ఆవిడ హస్బెండ్ ఒక ఇంటీరియర్ డిజైనర్ గురు, అందుకే డిజైన్ ఆల్బమ్ తీసుకొని ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారన్నారు. ఏంటి నిలబెట్టి లోపల తీసుకుని? మీరండి అమ్మాయిని రమ్మనండి. లోకనాయకి. గురు, పిల్లని రమ్మని దీపాన్ని ఆర్పేశారేంటి? వచ్చేది సంసారపక్షమైన పిల్లయితే ఒక ఒత్తి ఆరిపోవడం చూసి ఎంతో బాధపడుతుంది. వెంటనే అగ్గిపుల్ల గీసి వెలిగిస్తుంది. దాన్ని బట్టి ఆ పిల్ల ఎటువంటిదో కనిపెట్టచ్చు. గురు, కుటుంబం గురించి ఇంత కరెక్ట్ గా చెప్తున్నారే, మీరు సెకండ్ మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదు? నువ్వు 10వ అంతస్తు నుంచి దూకితే ఏమవుతావు? చేస్తాను. అందుకని ఒకసారి దూకి చూపించగలవా? దిస్ ఈస్ లైక్ దట్. పెళ్ళొస్తోంది. ఒక వ్యక్తి వెలగలేదని అరుంధతి రేంజ్ కి టెన్షన్ అయింది చూసావా? ఈ పిల్లే కుటుంబానికి తగిన సిసలైన కోడలు. రా 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 సతీ సావిత్రి, నిన్ను అర్థం చేసుకున్నాను రా. ఎందుకమ్మా వెలుగుతున్న దీపాన్ని ఊది ఆర్పేశావు? ఎవరైనా ఇంటికొస్తే ముందు దీపాలు ఆర్పేయాలి, తర్వాత వచ్చిన వాళ్ళని ఆర్పేయాలని మా బామ్మ చెప్పింది. శిష్య, గురు, బామ్మ చెప్పిన పంచ్ డైలాగ్ ఈ బ్యూటీ మనసులో బలంగా ఉండిపోయింది. ఇప్పుడు నువ్వెక్కడికైనా పని మీద బయటికి వెళ్ళావనుకో, తను రాత్రింబగళ్ళు దీపాన్ని ఇలా ఊది ఆర్పేస్తూ ఉంటే ఇంకెవడైనా ఇంట్లోకి దూరుతాడు. తర్వాత జీవితం నరకమైపోతుంది. అయితే ఈ పిల్ల మీకు నచ్చలేదు? అసలు నచ్చలేదు. నువ్వెళ్ళమా. ఈ పిల్లకి చెల్లెలేమైనా ఉందా? మహాలక్ష్మి, పద్ధతులని పక్కగా ఉన్నాయి. సూపర్. మహాపతివ్రతని పుస్తకాల్లో నేను చదివాను రా. ఈ రోజు కళ్ళారా చూస్తున్నా. అవును, ఏం చదువుకున్నావమ్మా నువ్వు? అదంతా సరే, ఇద్దర్లో ఎవరు ముందొస్తున్నారు? మీరు తప్పుగా అనుకోకండి, ఆ అబ్బాయితో మాట్లాడాలి అనుకుంటుంది. మీరిద్దరిలో ఎవరు ముందుకొస్తారో వాళ్ళే కదా పెళ్లి కొడుకు. ఏమంటారు? నేను అనుకున్నాను, అత్తయ్య చెప్పేశారు. అవునవును. చూడు, మా ఇద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు లేవు. నువ్వు పెళ్లి కొడుకుని ఏం అడగాలనుకుంటున్నావో అది టక్కున 2 మాటల్లో అడుగు. 2 మాటలేనా? 2 మాటలు. ఎంత ఇస్తారు? ఎప్పుడు పంపిస్తారు? ఏంట్రా ఇది మెంటల్ కుటుంబంలో ఉంది. పదండ్రా వెళ్ళిపోదాం. డర్టీ ఫ్యామిలీ, పదరా వెళ్ళిపోదాం. ఆగండి ఆగండి, 3వ కూతురుంది. తను పుట్టింది చిలకలూరిపేట అగ్రహారంలో. తను జగత్కిలాడి, తన నాగస్వరానికి లొంగని పామే ఉండదు. నేను చెప్పినట్టుగా 32 లక్షల రూపాయలు కొట్టేసి తెచ్చాను. నువ్వు చెప్పినట్టుగా గాయత్రిని నాకు డబ్బు దొరకగానే వదిలించుకుందామని చూస్తున్నావా? ఈ డబ్బు కొట్టేయడానికి నేను ఎంత కష్టపడి ప్లాన్ చేశాను. ప్లాను నువ్వేసావా? థియేటర్ చుట్టూ రౌండ్లే కదరా నువ్వు వేసింది. రౌండ్లా? ఎంత మాట అన్నావు? పని అయిపోగానే ఎంత చీప్ గా మాట్లాడుతున్నావో చూసావా? బావా, ఏంటి బంగారం? నేను ఆయన్ని పిలిచాను. వాడితో ఏంటి వేస్ట్ మాటలు? పెట్టిన మోసినందుకు 5ో 10ో ఇచ్చి పంపించేయండి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఏదేమైనా అతను నిన్ను చేసుకోబోయేవాడు. బ్రదర్ బ్రదర్, అలా కోపడకండి బ్రదర్. గాయత్రి చిన్నప్పటి నుంచి మీ ప్రేయసి. నేను ఇవాళ ఉంటాను, రేపు వెళ్ళిపోతాను. ఈ రోజు వెళ్ళిపోవచ్చుగా? కరెక్ట్, వెళ్తాను. కానీ వెళ్ళబోయే ముందు ఒక మంచి పని చేసి వెళ్తాను. ఏంటి? మిమ్మల్ని కలిపేసి వెళ్తాను. మీ ప్రేమ 100 సంవత్సరాలు చల్లగా ఉండాలి. థ్యాంక్ యూ. అంతకంటే ముందు ఒక 3 నిమిషాలు తనతో ఒక డ్యూట్ వేసుకొని మీకు రిటర్న్ చేస్తాను. రిటర్న్ చేస్తావా? రేయ్, నేనేమన్నా అద్దె సైకిల్ ఇచ్చేవాడిని అనుకున్నావా? నువ్వు కావలసినప్పుడల్లా తీసుకువెళ్ళి వాడుకుని ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చిస్తే తీసుకోవడానికి. బావా బావా, ప్లీజ్ బావా, 3 నిమిషాలే కదా బావా, పర్మిషన్ ఇవ్వు బావా. ఏయ్, ఇదేమన్నా స్కూల్ లీవ్ అనుకున్నావా పర్మిషన్ ఇవ్వడానికి? కానీ ఈ లోకంలోనే చేసుకోబోయే వాడి దగ్గరికి వచ్చి నేను వెళ్ళి ఇంకొకరితో డ్యూయట్ వేసుకొస్తాను, ప్లీజ్ ప్లీజ్ పర్మిషన్ ఇవ్వండి అని అడిగిన మొదటి మరదలవి నువ్వే. ఇద్దరు నా కళ్ళ ముందు నిలబడకండి. ఇదిగో మీరు కోరని పాట. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.